నేను చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాను. నా ప్రశ్న ఏంటంటే, మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో భార్యగా వేణు దేశాన్ని స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారు రెండో భార్య ఉంటుండగానే మూడో భార్యకి గర్భం చేశారని వేణు దేశాయ్ గారు ఒకసారి కామెంట్ చేశారు సార్. ఆమె విమర్శించారు. విమర్శించినప్పుడు మీ భార్య రెండో భార్య ఇలా అంటున్నారు, మీరు దీనికి స్పందించండి అని నేను అడిగాను సార్. స్పందించవలసిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు సార్. స్పందించాలా స్పందించకూడదా అన్నది ఆయన వ్యక్తిగతం. కానీ ఒక వ్యక్తిగా పర్సనల్ గా నేను ఆ మాట ఆయన ప్రశ్నించడం నిజమే. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్. అసలు ఈ భార్యలు, ఈ వ్యవహారాలు ఇది ఎందుకు వస్తాయి, ఆయనకి ఎటువంటి పరిస్థితులు దారితీసాయో మనకు రామారావు గారి గురించి చెప్తున్నాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటున్నాం. ఆయనకి ఎటువంటి పరిస్థితులు దారితీసి ఆ స్థితికి వచ్చాయో, నా పరిస్థితులు ఇప్పుడు ఎలాగంటే, నేను చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాను. నా ప్రశ్న ఏంటంటే, మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో భార్యగా వేణు దేశాన్ని స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారు రెండో భార్య ఉంటుండగానే మూడో భార్యకి గర్భం చేశారని వేణు దేశాయ్ గారు ఒకసారి కామెంట్ చేశారు సార్. ఆమె విమర్శించారు. విమర్శించినప్పుడు మీ భార్య రెండో భార్య ఇలా అంటున్నారు, మీరు దీనికి స్పందించండి అని నేను అడిగాను సార్. స్పందించవలసిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు సార్. స్పందించాలా స్పందించకూడదా అన్నది ఆయన వ్యక్తిగతం. కానీ ఒక వ్యక్తిగా పర్సనల్ గా నేను ఆ మాట ఆయన ప్రశ్నించడం నిజమే. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్. అసలు ఈ భార్యలు, ఈ వ్యవహారాలు ఇది ఎందుకు వస్తాయి, ఆయనకి ఎటువంటి పరిస్థితులు దారితీసాయో మనకు రామారావు గారి గురించి చెప్తున్నాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటాం. ఆయనకి ఎటువంటి పరిస్థితులు దారితీసి ఆ స్థితికి వచ్చాయో, నా పరిస్థితులు ఇప్పుడు ఎలాగంటే,